అందరికీ నమస్కారం. వీటీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోనసీమలోని ఆత్రేయపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది నోరూరించే పూతరేకులు. కాగితంలా పల్చగా నెయ్యి, బెల్లం లేదా చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో నిండిన ఈ పేపర్ స్వీట్ రుచి అమోఘమని చెప్పుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన వంటకం అనుకోకుండా పుట్టిందని మీకు తెలుసా? శతాబ్దాల క్రితం ఒక మహిళ వేడి మట్టి కుండపై మిగిలిపోయిన గంజిని వార్చగా అది ఒక పల్చని పొరగా ఏర్పడింది. దానికి నెయ్యి, బెల్లం జోడించడంతో పూతరేకుల ప్రస్థానం ప్రారంభమయ్యింది. పూతరేకుల తయారీ ఒక కళ. దీనికోసం జయబియ్యం అనే ప్రత్యేకమైన వరి రకాన్ని వాడతారు. ఈ బియ్యాన్ని నానబెట్టి మెత్తగా రుబ్బి ఆ పిండిలో పల్చని కాటన్ వస్త్రాన్ని ముంచి తలకిందులుగా పెట్టిన వేడి మట్టి కుండపై వేగంగా అద్దుతారు. క్షణాల్లో ఏర్పడిన ఆ పారదర్శక పొరను అంటే పూతరేకును జాగ్రత్తగా తీసి దానికి నెయ్యి రాసి చక్కెర లేదా బెల్లం పొడి, యాలకులు, డ్రై ఫ్రూట్స్ చల్లి పొరలు పొరలుగా మడత పెడతారు. ఆత్రేయపురంలో సుమారు 400 కుటుంబాల పైగా ఈ పూతరేకుల తయారీనే జీవనాధారంగా చేసుకున్నాయి. తరతరాలుగా వస్తున్న ఈ నైపుణ్యం వారి చేతుల్లో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ ప్రత్యేకమైన వంటకం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఒకప్పుడు గంజి నుండి పుట్టిన ఒక సాధారణ వంటకం నేడు ఆత్రేయపురం కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతుంది. ఇది కేవలం ఒక స్వీట్ కాదు, తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి, నైపుణ్యానికి ప్రతీక. మరిన్ని ఆసక్తికరమైన ఆహార విశేషాల కోసం వీటీవీ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.